హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ ప్రిపరేషన్ అన్నది ఎలా చేయాలి, తర్వాత కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. వాటిలో భాగంగా ఈ పొద్దు మనం ఆ వీడియోని డిస్కస్ చేయడం జరుగుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి కొన్ని మెయిన్ 5 or 6 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ కీ రోల్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ఈరోజు నేను చెప్పేది వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ పోలీస్ ప్రిపరేషన్ కానిస్టేబుల్ అవుతున్నాము. తర్వాత వాటికి సంబంధించి మనం ఒక మంచి బుక్ స్టాండర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ లిస్టు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ పోలీస్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకు 9 బుక్స్ అన్నది స్టాండర్డ్ బుక్స్ అవసరమవుతాయి. అవి ఏ బుక్స్ అనేది వీడియోలో నేను మధ్యలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ వెయిటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నుంచి 15, హిస్టరీ నుంచి 15, జాగ్రఫీ నుంచి 10, తర్వాత ఎకనామిక్స్ 10, ఇలా ఎంత సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుందని చెప్పి మనకి ఫుల్ క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది అని చెప్పి క్లారిటీ లేకపోతే, మనం ఏ సబ్జెక్ట్ ఎక్కడ చదవాలి అనే ఒక క్లారిటీ లేకపోయినట్లయితే మనం ప్రిపరేషన్ అనేది కొద్దిగా డల్గా జరగడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ స్ట్రాటజీ, అన్నిట్లో ఇంపార్టెంట్ మనకి ఏదైనా ఉందంటే ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ స్ట్రాటజీ నుంచి 30 మార్కులు వస్తాయి, సపరేట్ ఇది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్లో 30 మార్క్స్ మీరు రాణించాలంటే చాలా మంది ఆస్పిరెంట్స్ని మీరు వెనక్కి వేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ అన్నది మీకు జాబ్ మెయిన్స్ తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రోల్ చేస్తుంది. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఏ స్టాండర్డ్ బుక్స్ బట్టి ఆ స్టాండర్డ్స్ ఉంటుంది. కొంతమంది ఆర్ఎస్ అగర్వాల్ అంటారు, కొంతమంది శివారెడ్డి సార్ అంటారు, కొంతమంది శామ్ ఇన్స్టిట్యూట్ అంటారు, కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్ అంటారు, కొంతమంది చందన్ అంటారు. అలా ఎవరికైతే కంఫర్టబుల్లో వాళ్ళు అర్థమెటిక్ తీసుకోవచ్చు. ఇక రీజనింగ్ వచ్చేసి ఎక్కడైనా సరే మీరు మ్యాక్సిమం పుష్పల్ శివాజీ బుక్కి తర్వాత రిఫర్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎవరైనా సరే మ్యాక్సిమమ్ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. మన కీ రోల్ ఏవైనా ఉందంటే పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ ఎలా అడిగాడు, ఎలాంటి క్వశ్చన్ ఎగ్జామినర్ ఫ్రేమ్ చేయడం జరిగింది అని చెప్పి అక్కడ మనకు అర్థమైపోతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే. తర్వాత ఇంకా కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ అన్నది మనకు 25 మార్క్స్ రావడం జరుగుద్ది. సో చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రవీణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అవ్వడం జరిగింది. సార్ క్లాస్ ఇప్పుడు ఒక 1 hour టు ఒక 15 minutes సార్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ సార్ కవర్ చేయడం జరుగుద్ది. నా తరపు నుంచి నా ప్రిపరేషన్ బాగా నేను సజెస్ట్ చేస్తున్నాను కానీ ప్రమోట్ చేయట్లేదు. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. వాటిలో రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంగ్లీష్, ఈ 9 సబ్జెక్ట్స్ అన్నది మనకు ఉండడం జరుగుద్ది. తర్వాత అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఈ 9 సబ్జెక్ట్స్ అన్నది మనకు ఉండడం జరుగుద్ది. సో వాటిలో భాగంగా ఏ సబ్జెక్ట్ నుంచి మనకి వెయిటేజ్ ఎంత వస్తుందో ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ తీసుకున్నట్లయితే 50 మార్క్స్, హిస్టరీ తీసుకున్నట్లయితే 32. ఇందులో ఏమవుతుందంటే ఇండియన్ ప్లస్ ఏపీ 2 హిస్టరీలు కవర్ అవ్వ జరుగుద్ది. ఏపీ నుంచి మినిమం 4 to 5 మార్క్స్ అయినా ఇవ్వడం జరుగుద్ది. సో నెక్స్ట్ ఎకనామిక్స్ 10 మార్క్స్, జాగ్రఫీ 10 మార్క్స్, అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 25+ మార్క్స్. సో ఇలా ఓవరాల్గా మనకి 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుద్ది. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. తర్వాత చాలామంది అడుగుతున్నది ఏమంటే ప్రిలిమ్స్లో వేరు, తర్వాత మెయిన్స్లో వేరా అని చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రిలిమ్స్లో 9 సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ 2 అయినట్లయితే ప్రిలిమ్స్లో వేరే సబ్జెక్ట్స్, గ్రూప్ 2 మెయిన్స్లో వేరే సబ్జెక్ట్స్ అన్నది యాడ్ అవ్వడం జరుగుద్ది. సో ఇప్పుడు ఏపీ పోలీస్కి అయితే అలా కాదు. మనకి ప్రిలిమ్స్లో ఏ మార్క్స్ ఏ సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుద్దో మెయిన్స్లో కూడా అదే మార్కులే, అంటే అదే సబ్జెక్ట్సే రావడం జరుగుద్ది. సో సబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయనే డౌట్ అనేది మనం పక్కన తీసేయచ్చు. ఇంకా తర్వాత చాలామంది ఇప్పుడు అందరికీ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి క్లారిటీ ఉందనుకుంటున్నాను. నేను ఫర్దర్గా చెప్పేది ఏమైనా మెయిన్ ఉందంటే నోటిఫికేషన్ డీటెయిల్స్. చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చాలామంది యూట్యూబ్లో యాస్పిరెంట్స్ని పక్కగా నెక్స్ట్ ఇయర్ వస్తుంది 2026, 2027, లేదంటే ఆ ఇయర్ 2028, లేదంటే ఇలా అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒకటి బాగా యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకి రీసెంట్లీ 2025లో జూన్ జరిగిండే నోటిఫికేషన్ అన్నది జగన్ ప్రభుత్వంలో మనకి 2022లో రిలీజ్ చేసిండే నోటిఫికేషన్. సో ఇది ఇలా సాగబిగి 3 years తర్వాత మనకి 2025లో ఈ నోటిఫికేషన్ అన్నది ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మన గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమిలో ఇంకా నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అవ్వలేదు. సో అయినప్పటికీ మనకి అక్కడ ఫస్ట్ 2022లో ప్రిలిమ్స్ మాత్రమే జరిగింది. ఇప్పుడు 2024లో ఈవెంట్స్ జరిగి 2025లో మెయిన్స్ చేసి క్లియర్ చేసినప్పటికీ ఎన్డీఏ కూటమి హయాంలోనే ఇది జరిగింది. సో ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి వస్తే
చేయడానికి మ్యాక్సిమం 2 ఇయర్స్ టైం పడుద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నెక్స్ట్ ఇయరా లేదంటే ఆ ఇయరా ఈ ఇయర్ అని చెప్పి అంటుంటారు. అవన్నీ చాలా ఫేక్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే 2025లో పోలీస్ జాబ్కి రెడీ అయిపోయారో అంటే ట్రైనింగ్కి, వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయేంత వరకు నోటిఫికేషన్ రాదు. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్కి సంబంధించి నేను నెక్స్ట్ ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్తారు, కొత్త యాస్పిరెంట్స్ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకి బాగా బెనిఫిట్గా ఉంటుంది, తర్వాత స్టార్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో కన్నా ముందు నేను ఒక చిన్న మీకు అడ్వైస్ ఇస్తాను. ఇమీడియట్లీ మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసి పడేసేయండి. ఎందుకంటే ప్రిపరేషన్ అన్నది డే బై డే డిలే అయ్యే కొద్దీ మనం ఎప్పుడు నష్టపోతూనే ఉంటాము. ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ వచ్చినా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీకు మన వీడియో రావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.